శాపగ్రస్తులు ఎవరు? గ్రంథము శాపగ్రస్తులోని ఎవరి గురించి మాట్లాడింది? ఎందుకు అంటే ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయంలో దేవుడు ఆశీర్వాదము, శాపము మన కళ్ళ ముందు మనందరికీ కూడా పెట్టినట్టుగా మనం చూడగలం. ఆ మాట చూడండి. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనము ఇలా రాయబడి ఉంది. ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 19వ వచనములో, నేడు జీవమును మరణమును ఆశీర్వాదమును శాపమును నేను నీ ఎదుటను ఉంచి భూమి ఆకాశములను మీ మీద సాక్షులుగా పిలుచుచున్నాను. ఇప్పుడు ఆశీర్వాదము, శాపము అని రెండు మాటలు మనం వింటున్నాం ఇక్కడ. ఇప్పుడు చాలామంది ఇష్టపడేది ఆశీర్వాదమా, శాపమా? ఆశీర్వాదం. ఎందుకంటే ఏ రకంగా చూసినా ఆశీర్వదింపబడాలి, నేను నా కుటుంబం బాగుండాలి, మేము ఆశీర్వాదకరంగా ఉండాలి అన్న ఆలోచన. అయితే ఆశీర్వాదము, శాపము దేవుడు మన ఎదుటే ఉంచాడు. ఎలా అంటే గ్రంథంలో దేవుడు ఆ మాటలు పొందుపరిచారు. ఎందుకంటే ఎలా ఉంటే ఆశీర్వాదకరం, ఏం చేస్తే శాపం వస్తుంది. కానీ శాపం మన మీదకి రాకుండా నేను దేవుడికి శాపగ్రస్తులుగా ఉండకూడదు కనుక ఈరోజు శాపగ్రస్తులు ఎవరు? గ్రంథం ఎవరిని శాపగ్రస్తులు అన్నది? ఎలా ఉంటే మనం శాపగ్రస్తులుగా మారిపోతాం? ఎందుకంటే ఈ 7 విషయాలు మనకు అర్థమైతే ఖచ్చితంగా మీరు మనము ఎప్పటికీ శాపగ్రస్తులము కాకూడదు అన్న ఉద్దేశంతోనే దేవుడు శాపగ్రస్తులుగా మనం ఉండకూడదు. ఎందుకంటే శాపగ్రస్తులు ఎవరు? పరలోకానికి వెళ్ళరు అని రాస్తుంది గ్రంథంలో. శాపగ్రస్తులు పరలోకానికి వెళ్ళరు, ఆశీర్వదింపబడిన వారే పరలోకానికి అర్హులు. అలాంటప్పుడు నేను శాపగ్రస్తుని కాకూడదు అని అనుకోవాలి. మొట్టమొదటగా ఎవరు శాపగ్రస్తులు అంటే చూడండి, విగ్రహారాధకులు ఏమవుతారు? శాపగ్రస్తులు అవుతారు. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం చూడండి. ద్వితీయోపదేశకాండము 27వ అధ్యాయం 15వ వచనం చదువుతాను. 15. యెహోవాకు హేయముగా శిల్పి చేతులతో మలిచిన విగ్రహమునే గాని పోత విగ్రహమునే గాని చేసి చాటును ఉంచువాడు శాపగ్రస్తుడని ఎలుగెత్తి ఇశ్రాయేల్ అందరితో చెప్పగా ఆమెన్ అనవలెను. ఇది దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుకి చెప్తున్నాడు. ఏమని? ఎవరైతే శిల్పి ఉంటాడు కదా, చేస్తాడు, పోత పోస్తాడు, ఆ పోత పోసిన విగ్రహమే కానీ లేదా ఏ రకమైనటువంటి విగ్రహమైనా చాటును ఉంచువాడు. చాటును ఉంచడం అంటే అర్థం ఏంటంటే దాన్ని దాచిపెట్టుకుంటాడు ఎవరికి కనబడకుండా. అంటే విగ్రహాన్ని దాచిపెట్టుకున్నవాడు ఎవరు? శాపగ్రస్తుడు. యెషయా గ్రంథం 44వ అధ్యాయం ఈ విగ్రహాన్ని గురించి కొన్ని మాటలు చూడండి. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 44వ అధ్యాయం 9వ వచనం చూడండి ఒకసారి. 44:9. విగ్రహమును నిర్మించిన వారందరూ మాయ వంటి వారు, వారికి ఇష్టమైన విగ్రహములు నిష్ప్రయోజనములు అన్నాడు దేవుడు. 10వ వచనం. ఎందుకు పనికిరాని విగ్రహమును పోతపోసి దాన్ని ఒక దేవునిగా నిరూపించేవాడు ఎవడు? అంటే ఒక విగ్రహాన్ని చేసేవాడు ఎవరంటే దేవుని మనం చేయగలమమ్మా? చేయలేము. దేవుడే మనల్ని చేశాడు. ఇది నిజంగా ఆలోచిస్తే మనుషులు దేవుణ్ణి మనం చేసేస్తుంటారు. ఇక్కడ మనమే చేసేసి మనమే దేవుడిగా కొలుస్తూ ఉంటారు. నిజంగా మానవుడు ఎవరు దేవుని చేయలేరు. దేవుడే మానవుని సృష్టించాడు. ఇది వాస్తవం. కానీ ఒక విగ్రహాన్ని చేసేసి దేవుడిగా నేను దేవుణ్ణి చేస్తే నేను దేవుడిని కన్నా గొప్పవాడిని అయిపోను. ఆలోచించండి ఒకసారి. దేవుణ్ణి ఎవరైతే చేసేస్తున్నారో వాడు దేవుడి కన్నా గొప్పవాడు అయి ఉండాలి. ఇప్పుడు నన్ను దేవుడు చేశాడంటే నాకన్నా దేవుడు గొప్పవాడు కనుక ఆ గొప్పవాడైన దేవుడు నన్ను చేశాడంటే అర్థం ఉంది. నేను దేవుడిని చేసేస్తే ఆ దేవుడి కన్నా నేను గొప్పవాడిని కాదు అన్న భావన ఎందుకు రావటం లేదు? నేను దేవుడిని చేయడం ఏంటి అంటే ఒక విగ్రహాన్ని పోతపోస్తున్నావు, అది ఒక మాయ అన్నాడు. అది నిజమైన దేవుడైతే కాదు అన్నాడు. 11వ వచనం. ఇదిగో దాన్ని పూజించు వారందరూ సిగ్గుపడతారు అన్నాడు. ఒక రోజున తలదించుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కడికి వెళ్తారో, వాళ్ళ గమ్యమేంటో, భవిష్యత్తులో ఎంత భయంకరమైన స్థితిలోకి వెళ్ళిపోతారో అప్పుడు సిగ్గుపడతారు అంటున్నాడు. వారందరూ సిగ్గుపడతారు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం
ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయంలో కూడా ఈ విగ్రహాన్ని గురించి కొన్ని మాటలు చూడండి. పదో పదో అధ్యాయం 4-5 వచనాలు. వెండి బంగారముల చేత పనివారు దానిని అలంకరింతురు, అది కదలక ఉండినట్లు మేకులు పెట్టి సుత్తెలతో బెగ్గొట్టి దాన్ని నిలుపుదురు. 5వ వచనం. అవి తాటి చెట్టు వలె తిన్నగా ఉన్నవి, అవి పలకవు. అమ్మ మాట్లాడతాయి విగ్రహాలు. అవి పలకవు, నడవ నేరవు గనుక వాటిని మోయవలసి వచ్చాను. చూడండి, తీసుకెళ్తారు ఒక దగ్గర నుంచి మరొక దగ్గర కూర్చోబెడతారు. ఎందుకంటే అవి నడవలేవు కనుక. అవి నడవలేవు, అవి పలకవు, వాటికి భయపడద్దు, అవి హాని చేయి నేరవు, మేలు చేయట వాటి వలన కాదు అనేసాడు ఇర్మియా. అసలు ఆ విగ్రహం నీకు మేలు చేయదు, తెలీదు మనకి. నువ్వు ఎత్తుకుని వెళ్తే కానీ అక్కడ పెట్టలేవు. అది అక్కడ కూర్చోబెడితే కానీ కదలలేని విగ్రహాన్ని నువ్వు తీసుకెళ్ళి కూర్చోబెట్టి అది దానివల్ల నీకు ఏ రకమైన మేలు ప్రయోజనం నీకు కలగదు. 14వ వచనం. 14. తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానము నొందుచున్నాడు. అంటే విగ్రహాన్ని బట్టి ఏమొస్తుంది? అవమానం, సిగ్గు. అక్కడ చెప్పాడు యెషయా గారు, విగ్రహాన్ని బట్టి సిగ్గుపడతావు ఒక రోజున, విగ్రహాన్ని బట్టి అవమానం వస్తుంది, అది నీకు ఏ రకంగా కూడా మేలు చేయదు అని దేవుడు మాట్లాడుతున్నాడు. అలాంటి విగ్రహారాధకులు దేవుని దృష్టిలో శాపగ్రస్తులు. అలాంటి విగ్రహం ఏ రకంగా కూడా నీకు మేలు చేయదు. పైగా మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఆలోచిస్తే దేవుణ్ణి నువ్వు చేస్తున్నావంటే నువ్వు దేవుడి కన్నా గొప్పోడు అయి ఉండాలి. నువ్వుండి ఏ మానవుడైనా దేవుడి కన్నా గొప్పోడమ్మా? ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఆయన చేస్తే నేను సృష్టింపబడ్డాను. దేవుడి చేతి చేత మనం సృష్టించాడు, అంతేగాని మనుష్యుడు దేవుణ్ణి ఎప్పటికీ సృష్టించలేడు. మనుషుడు దేవుణ్ణి ఎప్పటికీ సృష్టించలేడు. మనుషుడు మహా అయితే ఒక విగ్రహం చేయొచ్చు. ఒక విగ్రహం చేసి ఆ విగ్రహం దేవుడంటే ఎలా? నీ చేతులతో నువ్వు చేస్తే నువ్వు దేవుడి కన్నా గొప్పోడివి. నిజంగా మానవుడు దేవుడి కన్నా గొప్పోడా? కాదు. అలాంటప్పుడు అది విగ్రహమే తప్ప అలాంటి విగ్రహం చేసేవాడు, అలాంటి విగ్రహాన్ని కొలిచేవాడు, అలాంటి విగ్రహం ఒక మాయలాంటి చేసి దానివల్ల ఒక రోజున నువ్వు తలదించుకుంటావు, సిగ్గుపడతావు, నీకు అవమానమే. కాబట్టి క్రైస్తవ బిడ్డలు ఎవరు వారి జీవితంలో విగ్రహారానికి సంబంధించింది ఏది కూడా చేయకూడదు. అలా చేస్తే వాళ్ళెవరు? శాపగ్రస్తులు. నెంబర్ 2 చదువుదామా? ఆజ్ఞలను విడిచి తిరుగువారు. ఆజ్ఞలను విడిచి తిరుగువారు. ఆజ్ఞలు విడిచిపెట్టి తిరగడం అంటే పాటించడమా, వదిలిపెట్టడమా? వదిలిపెట్టడం. 119వ కీర్తన. అంటే ఆజ్ఞలు విడిచిపెట్టి తిరుగుతారు కొంతమంది క్రైస్తవ బిడ్డల్లోనే. దేవుడు ఏ ఆజ్ఞలైతే ఇచ్చాడో ఆజ్ఞలు పాటించరు. ఆజ్ఞలు పాటించలేని ప్రతి ఒక్కరిని కూడా దేవుడు ఏమన్నాడంటే శాపగ్రస్తులు అన్నాడు. 119:21 చదువుతారా? లేదా చదువుతాం చూడండి. 119:21. గర్విష్ఠులను నీవు గద్దించుచున్నావు. తర్వాత నీ ఆజ్ఞలను విడిచి తిరుగువారు శాపగ్రస్తులు. ఆజ్ఞలు ఎప్పుడు కూడా విడిచిపెట్టకూడదు. మనం ఆజ్ఞలు ఎప్పుడు విడిచిపెట్టకూడదు. ఆయన ఆజ్ఞల్లో ఏముందంటే భద్రత ఉంది, ఆయన ఆజ్ఞల్లో క్షేమం ఉంది. తల్లిదండ్రులు చెప్తుంటారు, అరే నాన్న స్పీడ్గా వెళ్ళకరా, బండి తీయద్దు అంటారు. తల్లిదండ్రుల మాట చెప్తున్నాను మీకు. స్పీడ్గా రోడ్డు మీద వెళ్ళొద్దురా, బండి మీద స్పీడ్గా వెళ్ళొద్దు అంటే ఇడు వెండు. అంటే తండ్రి చెప్పిన ఆజ్ఞ వెండు. ఏమవుతుంది? ఏదో జరగరాంది జరిగింది, కాల్లో చెయ్యో లేదా ప్రాణమో. అంటే చూడండి, తండ్రి ఆజ్ఞ వినలేదు. భూమి మీద ఏమన్నాడు? నీ తల్లిదండ్రులు నువ్వు సన్మానించు. కానీ ఆ తల్లిదండ్రుల ఆజ్ఞ వినరు. ఆజ్ఞలు విడిచిపెట్టేవాడు ఎవరు? శాపగ్రస్తుడు. అంటే తన జీవితాన్ని తనే శాపంగా మార్చుకున్నాడు. కాళ్ళు లేక మంచం మీద ఉంటుంటే ఎంత భయంకర పరిస్థితి. ఈరోజు నడవలేక తన తోటి వాళ్ళందరూ బాగున్నారు, మంచం మీద కుమిలి ఏడుస్తున్న వాళ్ళు లేకపోలేదు, లేదా ఆ బిడ్డలను కోల్పోయిన పరిస్థితి కొంతమంది. దేవుడు ఎప్పుడు కూడా ఆజ్ఞలు ఎందుకు ఇచ్చాడు మానవులకి అంటే ఆజ్ఞల వల్ల నీకు మేలు కలుగుతుంది. ఆజ్ఞల వల్ల నీ జీవితంలో నీకు భద్రంగా ఉంటావు, నువ్వు క్షేమంగా ఉంటావు. అది చేయకూడదు, ఇది చేయకూడదు అని తల్లిదండ్రుల మీద పిల్లలు ఎగురుతుంటారు. కానీ దాని వెనక ఉన్న పరిస్థితి, ప్రమాదం తల్లిదండ్రులకు తెలుసు కనుక పిల్లలకి చెప్తుంటారు, అక్కడికి వెళ్ళొద్దు, ఇక్కడికి వెళ్ళొద్దు, ఇవి చూడొద్దు, అవి చూడొద్దు, వారితో వద్దు, వీరితో వద్దు అని ఎందుకు చెప్తారంటే ఏదో మన మీద ఇబ్బంది పెట్టాలని ఎవరూ కాదు. దేవుడు కూడా మీరు జాగ్రత్తగా ఉండండి, నా ఆజ్ఞలు విడిచిపెట్టి ఎప్పుడూ తిరగద్దు అని దేవుడు ఎందుకన్నాడంటే ఆజ్ఞలు విడిచిపెట్టి తిరిగితే నువ్వు ఇబ్బంది పడతావు. నీ కోరుండి నువ్వు
కోరుండి నువ్వు శాపాన్ని తెచ్చుకుంటావు, కోరుండి నీ ప్రాణం మీదకి తెచ్చుకుంటావు. ఒక మాట సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం, హోఫ్ని ఫీనెహాసులు ఉన్నారండి. వీళ్ళిద్దరూ ఏలీ కుమారులు. ఈ సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనంలో వీళ్ళిద్దరూ ఎలా మారిపోయారు తెలుసమ్మా? దేవుని ఆజ్ఞలను విడిచిపెట్టేశారు. తండ్రి గొప్పవాడే, ఏలీ గొప్పవాడే, కానీ పిల్లలు దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టేశారు. 3:13 చూడండి, సమూయేలు మొదటి గ్రంథం 3:13. తన కుమారులు తమను తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తాను ఎరిగి వారిని అడ్డగించలేదు. అంటే కుమారులు ఇద్దరు ఎలాగైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. ఎందుకు చెప్పండి? దేవుడికి పెట్టిన నైవేద్యం, ఆ కొవ్వు దేవుడైన యెహోవాకి చెందాలి. కానీ కొవ్వు ఇంకా తీయకముందే వీళ్ళిద్దరూ తినేసేవాళ్ళు. తీసుకుని ఆ మాంసంలో కొవ్వును తీసుకునేవాళ్ళు. దేవుడికి చెందాల్సిన భాగాన్ని దేవుడికి ఇవ్వకుండా వీళ్ళే ముందు తినేసేవాళ్ళు. అదిగాక మందిరానికి వచ్చిన స్త్రీలతో వ్యభిచారం చేసేవాళ్ళు. అంటే ఎంత భయంకరమైన స్థితిలో దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి తిరిగారు కనుక హోఫ్ని ఫీనెహాసులు ఏమైపోయారు? శాపగ్రస్తులు అయిపోయారు. శాపగ్రస్తులైన వారి జీవితం అర్ధాంతరంగా ముగిసిపోయింది. యవ్వన కాలంలోనే రాలిపోయారు, యవ్వన కాలంలో చనిపోయారు. దేవుడు చంపేశారు, తీసుకున్నాడు. కారణం ఒకటే, దేవుని ఆజ్ఞలు ఎప్పుడు విడిచిపెట్టి తిరగకూడదు. యవ్వనంలో యవ్వనస్తుడివే, యవ్వన బలం ఉంటుంది. నీకున్న బలం ముసలి వాళ్ళకు ఉండకపోవచ్చు, కానీ ఆ యవ్వన బలం దేవుని కోసం వాడాలి తప్ప, ఒకళ్ళు యవ్వనస్తుడైతే నీ ఆజ్ఞలు, దేవుని ఆజ్ఞలు విడిచిపెట్టి నీ ఇష్టానుసారంగా తిరిగితే భయంకరమైన శాపగ్రస్తుడిగా మిగిలిపోతారు. అందుకే ఆజ్ఞలను విడిచిపెట్టి ఎప్పుడు క్రైస్తవులు తిరగకూడదు. దేవుడిచ్చిన ఆజ్ఞలు బట్టే మనము జీవితాన్ని కొనసాగించుకోవాలి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుని ప్రేమించుట అన్నాడు. చూసారా? ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. అంటే ఆజ్ఞలు విడిచిపెట్టి తిరుగుతున్నారు మీరు, దయచేసి నా ఆజ్ఞలు విడిచిపెట్టొద్దు. మీరు నా ఆజ్ఞలు పాటిస్తే మీరు నన్ను ప్రేమించినట్టు. అంతే కదమ్మా. తల్లిదండ్రుల మాట వింటున్నారంటే అర్థం ఏంటి? వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తే మాట వింటారు. మాట వినటం లేదంటే అర్థం ఏంటంటే తల్లిదండ్రులను వాళ్ళు ప్రేమించట్లేదు అని అర్థం. సింపుల్. నిజంగా తల్లిదండ్రులు ప్రేమించేవారు తల్లిదండ్రులు చెప్పిన మాట వింటారు. నిజంగా దేవుని ప్రేమించేవారు దేవుడు చెప్పిన ఆజ్ఞల ప్రకారం బ్రతుకుతారు. దేవుని ప్రేమిస్తే అదే అన్నాడు, నిజంగా ఆయన ఆజ్ఞలు గైకుంటే దేవుని ప్రేమించేవారు. నా ఆజ్ఞలు భారమైనవి కావు. భారమని ఎప్పుడు అనుకోకండి. ఆ భారమైన ఆజ్ఞల్లో భద్రత ఉంది, అది మనకు మేలు. నెంబర్ 3, ఎవరు శాపగ్రస్తులు? నరులను చూడండి, నరులను ఆశ్రయించిన వాడు. అంటే నరుల మీద ఆధారపడిన వాడు ఎప్పుడు కూడా దేవుడి మీద ఆధారపడ్డు. తన జీవితంలో నరులను ఆశ్రయిస్తాడు, మనుషులను ఆశ్రయిస్తాడు. మనకి 118వ కీర్తనలో ఏముంటుంది? 118వ కీర్తన 8-9 వచనాలు మీరు చూస్తే, రాజులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, మనుషులను ఆశ్రయించుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. అంటే ఇప్పుడు రాజులైనా నరులైనా మనుషులే గనక ఎవరిని ఆశ్రయిస్తే మేలు అంటున్నాడు దేవుడు? యెహోవాను. దేవుడి మీద ఆధారపడాలి. ఎప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో దేవుడి మీద ఆధారపడితే దేవుడు మనుషుల్ని ప్రేరేపిస్తాడు. ఏదో ఒక వ్యక్తి సహాయం చేస్తాడు, ఆ వ్యక్తితో దేవుడు అటువంటి మనస్సు పురుగొలుపుతాడు. ఒకేసారి మనం మనుషుల దగ్గరికి వెళ్ళకూడదు, మనుషుల మీద ఆధారపడకూడదు. ముందు నీ బాధ, నీ బలహీనత, నీ ఇబ్బంది, నీ అనారోగ్యం, నీకున్న స్థితి దేవుడికి చెప్పుకోవాలి. ఆయన చెప్పుకుంటే ఆయన ఏదో ఒక మనిషిని ప్రేరేపిస్తాడు. ఆ మనిషి ద్వారా సహాయం పొందుతావు నువ్వు. కానీ నువ్వు వెళ్ళడమే నరుల మీద ఆశ్రయించుకుంటే అది దేవుడికి నచ్చదు, ఎప్పుడూ నచ్చదు. కొంతమంది యోధా రాజులు గ్రంథంలో ఉంది. ఆహాజు అనే ఒక రాజు ఉన్నాడు. ఈ ఆహాజు అనే రాజు దేవుడి మీద ఆధారపడకుండా ఒక రాజు మీద ఆధారపడ్డాడు. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు రాజును ఆశ్రయించావు, దేవుడిగా నేను ఉన్నానని నన్ను పక్కన పెట్టి ఆశ్రయించాడని ఆ రాజు ఓడిపోయాడు యుద్ధంలో. ఎందుకు ఓడిపోయాడంటే దేవుడి మీద ఆశ్రయించకుండా ఎవరిని ఆశ్రయించాడు? ఒక రాజును ఆశ్రయించాడు, ఒక మనిషిని ఆశ్రయించాడు. ఇర్మియా గ్రంథం, ఈ మాట ఎక్కడుందో చదువుదాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. ఇర్మియా 17:5. యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి, చూడండి, శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు.
తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకునివాడు శాపగ్రస్తుడు. ఆ మాట చూసారా? నరులను ఆశ్రయించి, ఎవరిని ఆశ్రయించాడు? నరులను. శరీరులు అంటే ఎవరో కాదు, మనుషులే. శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నాడు. అమ్మా, మనుషులను, శరీరులు, మనుషుల మీద ఆధారపడినవాడు, మనుషులను ఆధారంగా చేసుకున్నవాడు యెహోవా మీద నుంచి తన మనసు ఏమైనట్టు తొలగిపోయింది. నిజంగా దేవుడి మీద ఆధారపడితే దావీదు ఉన్నారు చూసారా? మీరు కీర్తనల గ్రంథం చాలా కీర్తనలు ఆయన రాశారు. ఆయన రాసిన ఏ కీర్తనైనా మీరు చదివితే ఎప్పుడు ఏది చేసినా మొట్టమొదటిగా ఎవరితో చెప్పుకుంటాడు? దేవుడి దగ్గర విచారిస్తాడు ఆయన. ఎప్పుడు దావీదు తన జీవిత కాలంలో దేవుడి దగ్గర విచారించకుండా పలానా పని చేశాడని ఎక్కడ లేదు. యుద్ధంకి వెళ్ళాలన్నా, దేవా యుద్ధానికి వెళ్ళమంటావా? యుద్ధానికి వెళ్ళమంటావా? వద్దా? వెళ్ళమంటే వెళ్తాడు, వద్దంటే వద్దు. చేయమంటే చేస్తాడు, చేయొద్దంటే చేయడు. అంటే కంప్లీట్గా దేవుడి మీద ఆధారపడినవాడు దావీదు. అందుకే దావీదు చేసిన పరిపాలనలో ఎక్కడ ఏ రాజు మీద ఓడిపోలేదు. దావీదు ఎక్కడికి వెళ్ళినా విజయమే. ఎందుకు? దావీదు యొక్క సూత్రం ఏంటి అంటే, ఎప్పుడు దావీదు మనుషుల మీద ఆధారపడేవాడు కాదు, దేవుడి మీద ఆధారపడేవాడు. ఎప్పుడు నరులను ఆశ్రయించేవాడు కాదు. అందుకే నరులను ఆశ్రయించిన వాడి మీద దేవుడు అంటున్నాడు, నువ్వు శాపగ్రస్తుడివి అన్నాడు. మనం ఎందుకు శాపం తెచ్చుకోవాలి? నాకే బాధ కలిగినా, బలహీనత అయినా, ఇబ్బంది కలిగినా నేను దేవుణ్ణి ఆశ్రయిస్తాను. మొట్టమొదటిగా ఆయన పాదాలు పట్టుకుంటాను, ఆయన పాదాల చెంత చేర్చి ప్రార్థన ద్వారా దేవుడికి చెప్పుకుంటాను. తర్వాత ఆయా కార్యక్రమాలు ఆయనే చేసుకుంటాడు. ఎందుకంటే దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దిక్కులేని స్థితిలో, నా నిస్సహాయ స్థితిలో నీవే నాకు దిక్కు అంటే ఆయన తప్ప ఎవరున్నారు? ఆయన తప్ప ఎవరున్నారు? తండ్రిగా ఆయనకి చెప్పుకుంటే ఆ తండ్రే నా బాధను, నా బలహీనతను, నా ఇబ్బందిని తీరుస్తాడు. కానీ మనుషుల మీద ఆధారపడితే ఖచ్చితంగా దేవునికి ఎలా ఉంటామో ఆ వ్యక్తులు శాపగ్రస్తులుగా మిగిలిపోతాం. ఇది మూడో విషయం. నెంబర్ 4, దేవుని కార్యాన్ని ఎలా చేయకూడదు? అమ్మ, దేవుని కార్యం అంటే దేవుని పని ఏదైనా. దేవుడి పని ఉందండి, ఆ దేవుడి పనిలో ఏముండకూడదు? నాకు అశ్రద్ధ ఉండకూడదు. ఇది చాలా ప్రాముఖ్యమైనది. దేవుడి పనిలో ఎప్పుడూ అశ్రద్ధ ఉండకూడదు. అది ఏదైనా సరే, ఇది పలానా దేవుని పని ఉన్నప్పుడు, అది దేవుని పని అని తెలిసినప్పుడు, ఆ కార్యం ఖచ్చితంగా చేయాలన్నప్పుడు అది ఆయా సమయాలకు జరిగిపోతూ ఉండాలి. ఎన్ని పనులున్నా పక్కన పెట్టుకొని ఆ పని గుర్తుపెట్టుకుని మరి వచ్చి రెక్కలు కట్టుకుని వాలిపోవాలి. ఎందుకంటే అది దేవుడి పని. ఆ పనిలో ఏ ఏ మానవుడికి, ఏ క్రైస్తవుడికి ఏముండకూడదు? అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధ అనేది దేవుడికి నచ్చదు. చూడండి, ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం. ఇర్మియా 48వ అధ్యాయం. ఇర్మియా 48వ అధ్యాయం 10వ వచనం చదువుదాం. 48:10. యెహోవా కార్యమును అశ్రద్ధగా చేయువాడు శాపగ్రస్తుడగునుగాక అన్నాడు. అంటే దేవుని కార్యాన్ని అశ్రద్ధగా చేసేవాడు. ఇప్పుడు దేవుని పని ఉందండి, ఒక పని నువ్వే చేయాలని అనుకున్నావు, లేదా నువ్వు నిర్ణయించబడ్డావు, లేదా నువ్వే చేస్తున్నావు. ఆ పనిలో ఎప్పుడు కూడా ఎవరున్నా లేకపోయినా, వాళ్ళు లేరు వీళ్ళు లేరు అన్న భావన లేకుండా దేవుని పని కనుక ఆ పనిలో నాకు అశ్రద్ధ ఉండకూడదు. ఒకవేళ నీ సొంత పనిలో నువ్వు ఒకవేళ ఈరోజు కాకపోయినా రేపైనా ఆ తర్వాతైనా చేసుకో, కానీ దేవుడి పని మాత్రం ఎప్పుడు కూడా అశ్రద్ధ అనేది ఉండకూడదు. ఎందుకు అంటే దేవుడు అన్నారు, దేవుని కార్యాన్ని అశ్రద్ధగా ఉండకూడదు. ఇప్పుడు దినవృత్తాంతాలు 2వ గ్రంథంలో హిజ్కియా అనే రాజు ఏం చేశాడో చూడండి. అంటే అశ్రద్ధ ఉండకుండా కొంతమంది యాజకులను ప్రేరేపిస్తూ హిజ్కియా తన కాలంలో, తన రాజుగా ఉన్న కాలంలో ఏమని నేర్పిస్తున్నాడో 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం. 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం 11వ వచనం చదువుతాను చూడండి. నా కుమారులారా, తనకు పరిచారకులై ఉండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ ఎవరితో మాట్లాడుతున్నాడు రాజైన హిజ్కియా అంటే? లేవీయులతో. లేవీయులు ఎవరు పాత నిబంధనలో? ఎవరు? పరిచారకులు. అంటే పరిచర్య చేసేవాళ్ళు, లేదంటే మందిరంలో పరిచర్య చేసేవారు, మందిరాన్ని శుభ్రపరిచేవారు, అలాగే మందిరంలో యాజకత్వం చేసేవారు, ఆరాధనకు సమస్తము సిద్ధపరిచేవారు, దేవునికి ధూపం వేసేవారు. ఇవన్నీ ఎవరు చేసేవారు పాత నిబంధనలో? లేవీయులు. అలాంటి లేవీయులందరినీ పిలిచి రాజు కూర్చున్నాడు. రాజు వచ్చాడు, లేవీయులతో మాట్లాడుతున్నాడు ఈ మాట. చూడండి మరొకసారి. ఇప్పుడు నా కుమారులారా అంటే లేవీయులారా, తనకు పరిచారకులై ఉండి, మీరెవరు?
దేవుని పరిచారకులు. మీరేం చేయాలి? ధూపం వెయ్యాలి. నెంబర్ 1. తన సన్నిధిలో మీరెప్పుడూ ఉండాలి. నెంబర్ 2. తనకు పరిచర్య చేయాలి. నెంబర్ 3. అందుకోసం యెహోవా మిమ్మును ఏర్పరచుకున్నాడు. దేవుడు మిమ్మల్ని ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ప్రతిరోజు మీరు దేవునికి ప్రార్థన చేసుకోవాలి. ధూపము అంటే ఏంటమ్మా? కొత్త నిబంధన కీర్తన గ్రంథం 141:2లో ఉంటుంది. 141 కీర్తన 2వ వచనంలో నా ప్రార్థన ధూపం లాగా అంటాడు దావీదు. అంటే ప్రార్థన ధూపం. ఆ రోజు పాత నిబంధనలు లేవీలు ఏం చేసేవారు? ప్రతిరోజు దేవుడికి ధూపం వేసేవారు. క్రొత్త నిబంధనలో క్రైస్తవులు ప్రతిరోజు దేవుడికి ఏం వేయాలి? మనకు మానితే దేవుడి కార్యం అది. ఎల్లప్పుడూ ప్రతిరోజు నువ్వు ప్రార్థన చేసుకునే నీ కార్యాలు ప్రారంభించాలి. ప్రతిరోజు ఎన్నో చేస్తాం, కొన్ని పెట్టుకుంటాం. ఈరోజు నేను ఇది చెయ్యాలి. అలా వాక్యం చదువుకోవడం, ప్రార్థన చేసుకుని మన పనులు నువ్వు చేసుకోండి. దేవుని పని, దేవుని కార్యంలో ఏముండకూడదు? ఎప్పుడు అశ్రద్ధ ఉండకూడదు. అశ్రద్ధ ఉంటే దేవుడు వారిని శాపగ్రస్తుడు అన్నాడు. ఒక ఉదాహరణ, లేవికాండం 10వ అధ్యాయంలో ప్రారంభ వచనాల్లో అహరోనుకు పిల్లలు ఉన్నారు 4. నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. అంటే మోషే అన్నగారైన అహరోనికి 4 పిల్లలు. అందులో ఈ 4 పిల్లల్లో పెద్దోళ్ళు 2 ఉన్నారు, నాదాబు, అబీహు. వీళ్ళిద్దరూ ఏం చేస్తారంటే దేవునికి ధూపం వేయడానికి బయట నుంచి ఎక్కడో అగ్ని తీసుకొస్తారు. లేవికాండం 10వ అధ్యాయం ప్రారంభంలో ఉంటుంది చరిత్ర. దేవుడు ఏమన్నాడు? మీరు ఏదైనా ధూపం వేయాలంటే ఇగో బలిపీఠం అక్కడ ఉంది, ఆ బలిపీఠం మీద అగ్ని ఉంటుంది, అక్కడ అగ్ని తీసుకురావాలి. వీళ్ళు ఏం చేస్తారు? బయట నుంచి అగ్ని తీసుకొస్తారు. దేవుడి కార్యం పట్ల ఎలా ఉన్నారు వీళ్ళు? శ్రద్ధ ఉందా? అశ్రద్ధగా చేశారా? అందుకే ఆన్ ద స్పాట్లో వాళ్ళిద్దరూ చచ్చిపోతారు. ఆకాశం నుండి అగ్ని వచ్చి చంపేస్తుంది. ఆకాశం నుండి అగ్ని వచ్చి ఆ 2 కుమారులు చచ్చిపోతారు. కన్న తండ్రి అక్కడే ఉంటాడు, అహరోను. కల్లారా చూస్తారు. మోషే అక్కడ ఉంటారు, కల్లారా చూస్తారు అగ్ని రావడం వాళ్ళిద్దరు. అంటే దేవుని కార్యం అలా ఉండేది ఆ రోజుల్లో. ఈరోజు దేవుడి పని అంటే పెద్ద బాధ అనిపించట్లే మనకి. పర్లేదులే అనుకుంటున్నాం. అంటే మనకి చాలా సింపుల్, ఎందుకంటే ప్రాణం మీదకి రాలేదు. ఇప్పుడు ఒక రోజున ఉంటుంది దేవుడి పని అశ్రద్ధగా చేసేవారికి. దేవుడి పని విషయంలో అంటే ఎప్పుడు దేవుడి పని అశ్రద్ధ ఉండకూడదు. ఇప్పుడు వాళ్ళిద్దరూ కూడా బయట నుంచి ఎక్కడో అగ్ని తీసుకొచ్చి ధూపం వేశారు. దేవుడు కాంప్రమైజ్ అవ్వలేదు. ఓన్లీ నాకు ధూపం వేశారు కదా అని దేవుడు అనుకోలే. నేనేం చెప్పాను? బలిపీఠం నుంచి తీసుకొచ్చి నాకు ధూపం వేయాలి, ఇక్కడి నుంచి కాకుండా మీరు అక్కడి నుంచి తీసుకొచ్చారని ఆ నాదాబు, అబీహులు చనిపోతారు. అంటే ఏం గుర్తు చేస్తున్నాడు? దేవుని పని, దేవుని కార్యం శ్రద్ధగా చేయాలి తప్ప అశ్రద్ధగా చేయకూడదు. అందుకే దేవుని కార్యం అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. నెంబర్ 5, చెడిపోయిన దానిని దేవునికి అర్పించేవాడు ఎవరు? శాపగ్రస్తుడు. చెడిపోయింది అర్పిస్తారు. పాత నిబంధనలో ఏం చేసేవారంటే మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథం 1వ అధ్యాయం, మలాకీ 1వ అధ్యాయం 14వ వచనం చదువుతాను. మలాకీ చివరి పుస్తకం, మలాకీ గ్రంథం 1వ అధ్యాయం 14వ వచనం. నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్యజనుల్లో నా నామం భయంకరమైనదిగా ఎంచబడుచున్నదని సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చుచున్నాడు. కాబట్టి తన మందలో మగది ఉండగా, మగది యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అంటే కొంతమంది ఏం చేస్తారంటే పాత నిబంధన కాలంలో ఒక మేక, గొర్రె, పొట్టేలు ఏది అర్పించినా మగది ఉంటుంది. కానీ ఆ మగదాన్ని అర్పించకుండా వాళ్ళు ఏం చేసేవారంటే చెడిపోయిన దాన్ని, పాడైపోయిన దాన్ని, జబ్బుది, కుంటిది, గుడ్డిది, ఇలా ఏదైనా ఒక జంతువు ఉంటే ఆ గుడ్డిదాన్ని, కుంటిదాన్ని, జబ్బున్నదాన్ని దేవుడికి అర్పించే పరిస్థితులు ఒకవేళ ఉంటే వాళ్ళతో ఏమన్నాడంటే చూడండి, చెడిపోయిన దాన్ని దేవునికి అర్పిస్తే వాడిని దేవుడు ఎలా పిలిచాడంటే అరే వంచకుడు అన్నాడు. వంచకుడు అని ఎవరంటారు? మోసం చేసిన వాడిని. కరెక్ట్. మోసం చేసిన వాడిని వంచన చేసావరా, ఎంత నమ్మానరా అంటాడు. ఇప్పుడు దేవుడు కూడా తన పిల్లలుగా ఉన్నటువంటి మనము ఎప్పుడు దేవునికి చెడిపోయింది అర్పించకూడదు. నోట్లు వేసినప్పుడు చిరిగిపోయిన కోలుంటే అది వేయడం మానేసి, కన్నాలు పడినవి వేయడం మానేసి, చిరిగిపోయిన నోట్లు వేయడం మానేయాలి. శ్రేష్టమైనవి దేవునికి ఇవ్వాలి. షాపుకి వెళ్ళినప్పుడు చిరిగిపోయిన నోటిస్తే నువ్వు తీసుకుంటావా? దాన్ని మళ్ళీ ఎన్నిసార్లు చూస్తాను నేనైతే, చాలాసార్లు చూస్తాను. ఏంటి చివరిన పర్వాలేదు చెల్లిపోద్ది అంటాడు. లేదండి, మనమే ఒప్పుకోము. ఎందుకంటే ఆ కన్నాలు పడింది, చిరిగిపోయింది, ప్లాస్టర్ అంటించింది నేనే తీసుకోను. దేవునికి అలా చెడిపోయిందని మనం అలా అర్పిస్తే నిజంగా అది ఆ అర్పణ అంగీకారమా? ఆలోచించండి. నీకే ఇష్టం లేదు తీసుకోవడానికి, మరి దేవుడు తీసుకుంటాడా?
అలా కూడా వేసేవాళ్ళు ఉన్నారు. అంటే పాత నిబంధనలో జంతువుని చెడిపోయిన దాన్ని కుంటిది గుడ్డిది అర్పించేవారు కొంతమంది. అలా చెడిపోయిన దాన్ని వంచకుడు అన్నాడు దేవుడు. అలాంటి అర్పణ అర్పించేవాడు శాపగ్రస్తుడు. మరి దీన్నే కొత్త నిబంధనకు తీసుకొస్తే ఈరోజు మనం ఎలా అర్పిస్తున్నాం దేవుడికి? నేను ఇవ్వాల్సిన శ్రేష్టమైనది దేవుడికి ఇస్తున్నానా? మంచివే దేవునికి అర్పిస్తున్నానా? లేదా ఏమైనా పాడైపోయినవి అలాంటివి ఏమైనా ఇస్తే ఆ మనిషి కూడా దేవుని దృష్టిలో శాపగ్రస్తుడిగా మిగిలిపోతాడు. శాపగ్రస్తుడే. నెంబర్ 6, దేవునికి ఇవ్వవలసినది ఇవ్వని వాడు. అంటే దేవునికి ఇవ్వాల్సిన భాగం ఉంటుందా ఉండదమ్మా? ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే లేవీకాండం 27వ అధ్యాయం 30వ వచనములో దశమ భాగము యెహోవా సొమ్ము. అంటే ఈ దశమ భాగం ఎవరిది? దేవుడిది. అది దేవుని పని కోసం వాడాలి, దేవుని మందిరం కోసం వాడాలి. ఇందాక ఒక ఆయన వస్తూ ఒక వీడియో చూశాను. దేవునికి ఇచ్చిన డబ్బులట పాస్టర్స్ చాలామంది ఎలా చేస్తున్నారో చెప్తున్నాడు ఆయన. దేవునికి ఇవ్వస్తున్నాను కానీ 3 అంతస్తులు 4 అంతస్తులు కట్టుకున్నాడు. పాస్టర్లు బాగున్నారు. ఆ ఇచ్చిన డబ్బు దేవుని కోసం ఎవరు వాడుతున్నారు? లేదా విధవరాళ్ళ కోసం ఎవరు వాడుతున్నారు? నిజంగా ఆయనకి ఇచ్చామంటే ఆయన బ్రతుకుతూ ఉండాలి. అంతేగాని ఆయనేమో ల్యాండ్ రోవర్ కారు అన్నాడు. పెద్ద కారు అది, కొన్ని కోట్లలో ఉంటుంది, లక్షల్లో ఉంటాయి. ఒక పాస్టర్ అట్ట ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఎవ్వరికి, పేదవాళ్ళకి, అనాథలకు, దిక్కులేని వారికి చేసే పరిస్థితి ఉంటే మాకు సంతోషం. ఎక్కువ శాతం దేవుని సేవ చేసే సేవకులు ఎక్కువ మంది మేము ఇచ్చే డబ్బులను దుర్వినియోగం చేస్తున్నారు. వాళ్ళు బాగా లగ్జరీగా బ్రతుకుతున్నారు. కానీ పేదలకు, అనాథలకు ఎక్కడ జరుగుతున్నాయి సంఘం ద్వారా కార్యక్రమాలు? అంటే దేవునికి ఇవ్వాల్సింది కూడా ఇవ్వట్లేదు చాలామంది కొన్ని సందర్భాలలో. కానీ ఖచ్చితంగా దేవుని మందిరం అభివృద్ధి చెందాలి, దేవుని కోసం కార్యాలు చేయాలి, సువార్త పరిచర్య చేయాలి. అనేకులకు సంఘం ద్వారా కొన్ని కార్యక్రమాలు జరిగితేనే ఎవరైనా సంఘాన్ని విస్తరిస్తుందండి. అది పేదవాళ్ళ, అనాథల, ఎవరైనా అలా దేవునికి ఇవ్వాలి అంటే ముందు ఆ భాగాన్ని ఎక్కడికి తీసుకురావాలి? నేను మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనం చూడండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 9వ వచనంలో ఇలా రాయబడి ఉంది, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. ఎందుకు శాపగ్రస్తులు అన్నాడంటే 8వ వచనములో దేవుడికి ఇవ్వాల్సింది చాలామంది ఇవ్వట్లేదు. అందుకే దేవుడు ఏమన్నారంటే దేవునికి ఇవ్వాల్సిన భాగం ఇవ్వట్లేదు కనుక మీరందరూ ఏమయ్యాను, నా దగ్గర దొంగతనం చేస్తున్నారు. దేవుని సొమ్మును ఇవ్వట్లేదంటే దొంగతనం చేసినట్టే కదా. నా కష్టాలు నేను వాడుకుంటున్నాను. నీకు కష్టమై ఉండొచ్చు, నీకు ఇబ్బంది అయి ఉండొచ్చు, ఆ డబ్బులు నువ్వు వాడుకుంటున్నావు. కానీ దేవునికి ఇవ్వాల్సిన భాగం ఆయనకి ఇవ్వాలి అన్నాడు. లేదు అంటే అలా ఇవ్వలేని ప్రతి ఒక్కరు కూడా దేవుని దృష్టిలో ఎవరు? శాపగ్రస్తులు. అది దేవుడి కోసం కాదు. దేవుడికి డబ్బులు ఎందుకండి? దేవుడు అడిగేది కూడా మందిరంలో అనేక కార్యక్రమాలు చేయడానికే, మందిరంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి, దిక్కులేని వారికి, ఇబ్బందుల్లో ఉన్న విధవరాలకి సహాయం చేయడానికే దేవుని కార్యక్రమాలు. దేవుని మందిరం వాడబడ్డానికి, మందిర పరిచర్య కోసమే దేవుడు అడుగుతున్నాడు తప్ప దేవుని కోసం అవసరం లేదు. మన మందిరంలో బాగుండాలి, క్షేమాభివృద్ధి కార్యక్రమాలు జరగాలి, సువార్త పరిచర్య జరగాలి, అనేక కార్యక్రమాలు జరగడానికే. ఇప్పుడు ఎవరైతే ఇవ్వట్లేదో దేవునికి ఇవ్వాల్సింది దాచుకున్నవాడు దేవుని దృష్టిలో ఎవరు? శాపగ్రస్తులు. అందుకే మీరందరూ నా దగ్గర దొంగతనం చేస్తున్నారన్నాడు. మేమెలా దొంగతనం చేస్తున్నామంటే చెప్తున్నాడు దేవుడు, మీరెక్కడ తెచ్చారు మందిరంలోకి? చూడండి 10వ వచనం, నా మందిరములో ఆహారం ఉండినట్లు 10వ భాగమంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధిస్తే ఆకాశపు వాకిండ్లు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరిస్తాను. దేవునికి ఇస్తే ఎంత సమృద్ధిగా ఉంటుందమ్మా. మొట్టమొదటిగా అందిన జీతం, ఆ జీతంలో మొట్టమొదటి భాగం దేవుడికి తీసేస్తే, చాలామంది ఆ దేవుడికి తీసేస్తే మిగతా జీతం అంతా సమృద్ధిగా సరిపోతుంది అందరికీ. ఖచ్చితంగా సరిపోయేటట్టుగా దేవుడు చేస్తాడు. కానీ ఎప్పుడైతే మన జీవితంలో మనం దేవుడికి ఇవ్వమో ఉన్నది కూడా చిరిగిపోయిన సంచిలో వేసినట్టు ఉంటుంది. ఏంట్రా దాస్తున్నావు కానీ కింద నుంచి వెళ్ళిపోతుంటుంది. దాస్తున్నావు మిగలట్లేదు. అప్పుడు అనుకోవాలి, నిజంగా నేను దేవునికి ఇస్తున్నానా? దేవునికి ఇవ్వాల్సిన భాగం దేవుడికి ఇస్తున్నానా? లేదా అందులో నేను కొంచెం ఉంచుకుంటున్నానా? అది శాపగ్రస్తమైన జీవితం. చివరిగా ప్రభువును ప్రేమింపనివాడు శాపగ్రస్తుడు. ప్రభువును ప్రేమింపనివాడు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, చివరిగా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం చూడండి. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనములో ఇలా రాయబడి ఉంది. మొదటి కొరింథీ 16వ అధ్యాయం 22వ వచనము, ఎవడైనను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభువు వచ్చుచున్నాడు అన్నాడు. అంటే ప్రభువును ప్రేమించకపోతే ఆ వ్యక్తి ఏమైనట్టమ్మా?
శపించబడినవాడు. ఎంత ప్రాముఖ్యమైన వచనమో. యేసు ప్రభువును ప్రేమించిన వాడు, ప్రేమించిన ప్రతివాడు శాపగ్రస్తుడు. ఇప్పుడు ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఇందాక చెప్పాను మీరు. ఆయన ఆజ్ఞలు గైకొనుటియే దేవుణ్ణి ప్రేమించుట. యోహాను సువార్త 14వ అధ్యాయం. యోహాను సువార్త. ప్రభువును ప్రేమించకపోతే శాపగ్రస్తుడు అని దేవుడు మాట్లాడుతున్నాడు కనుక యోహాను సువార్త 14వ అధ్యాయం మరొక వచనం చదువుకుందాం. యోహాను సువార్త 14వ అధ్యాయం 14:21. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించేవాడు. అంటే ఇప్పుడు ప్రభువును ప్రేమించేవాడు ఎవరు చెప్పండి? ఆయన ఆజ్ఞలు ఎవరైతే గైకొంటారో, ఈ సహోదరుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ సహోదరుడు నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ సహోదరి నన్ను ప్రేమిస్తుందనే ప్రభువు అనుకోవాలంటే ఆయన ఆజ్ఞలు పాటిస్తే ప్రేమిస్తున్నట్టుగా ప్రభు భావిస్తాడు. మందిరానికి వచ్చాను వెళ్ళిపోయాను అన్న భావన కాదు. వచ్చానా వెళ్ళిపోయానని కాకుండా వచ్చినటువంటి నేను ఏ మాటలైతే విన్నానో ఆ మాటల ప్రకారం నా జీవితం నడిపించుకుంటాను అని నువ్వు అనుకుంటే, నడిపించుకుంటే అప్పుడు నువ్వు ప్రభువును ప్రేమించినట్లు. అప్పుడు నువ్వు ఎప్పటికీ శాపగ్రస్తుడివి కాదు. ఎవరు శాపగ్రస్తులు? వచ్చినా సరే, దేవుడి మాటలు విన్నా సరే, అలా వాళ్ళ బ్రతుకును సరిచేసుకోకుండా, బ్రతుకును దిద్దుకోకుండా తనిష్టానుసారంగా బ్రతికేవాడు శాపగ్రస్తుడు. ఎందుకు? ఎన్ని మాటలు విన్నా వాళ్ళ బ్రతుకు మారదు, వాళ్ళ తీరు మారదు, వాళ్ళ మాట తీరు మారదు, వాళ్ళ యొక్క ప్రవర్తన మారదు, వాళ్ళ జీవితమే మారదు. అలాంటప్పుడు నువ్వెన్ని మాటలు విన్నా దేవుడికి శాపగ్రస్తుడిగానే ఉండిపోతావు. నిన్ను నువ్వు మార్చుకుంటే ఆశీర్వదించబడినవాడివి. చివరిగా ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం. చివరిగా ఇప్పుడు ఎంతవరకు శాపగ్రస్తులుగా విన్నారు మీరు. ఈ శాపగ్రస్తులు అందరూ కూడా ఎక్కడికి వెళ్తారో, ఎక్కడికి చేరుకోరో ఆ మాట మనం చదువుకుందాం. ప్రకటన 22వ అధ్యాయం చూడండి, 3వ వచనం. చివరిగా ప్రకటన 22:3. ప్రకటన 22:3. ఇక మీదట శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. అమ్మ, దేనిలో ఉండదు తెలుసా? పరలోక పట్టణముకు చేరదు. ఏది చేరదు? శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు. శాపగ్రస్తమైనది ఏది పరలోకానికి చేరుకోలేరు. అంటే ఇప్పుడు శాపగ్రస్తమైనది ఏదో మనకు తెలియాలా వద్దా? ఏది? విగ్రహారాధన చేసేవాళ్ళు, విగ్రహాన్ని కొలిచేవారు, విగ్రహాన్ని మలిచేవారు, పోత విగ్రహాన్ని చేసుకునేవారు. ఇలాంటి పోత విగ్రహాన్ని నమ్ముకునేవాడు పరలోకానికి వెళ్ళరు. ఆజ్ఞలను విడిచిపెట్టి తిరుగుతారు కొంతమంది. దేవుని ఆజ్ఞలను తెలిసినా కూడా పాటించరు, పట్టించుకోరు. అలాంటి ఆజ్ఞలు విడిచిపెట్టి తిరిగివాడు శాపగ్రస్తుడు. కేవలం మనుషుల మీద ఆధారపడేవాడు శాపగ్రస్తుడు. దేవుని పని అశ్రద్ధగా చేసేవాడు శాపగ్రస్తుడు. చెడిపోయిన దాన్ని దేవునికి అర్పించేవాడు శాపగ్రస్తుడు. దేవునికి ఇవ్వాల్సింది దేవునికి ఇవ్వకపోతే శాపగ్రస్తుడు. ప్రభువును ప్రేమించకపోతే శాపగ్రస్తుడు. ఇప్పుడు శాపగ్రస్తుల జాబితా ఏంటో చూస్తాం. వీళ్ళందరూ కూడా పరలోకానికి వెళ్ళరు అన్నాడు. ఎందుకు? ఈ శాపగ్రస్తమైనది ఏదియు దానిలో ఉండదు, పరలోక పట్టణానికి చేరుకోలేరు. కనుక మనలో ఒకవేళ ఇందులో 7 విషయాల్లో నేనేం చేశాను, నేను ఎలా ఉన్నాను, నా జీవితం ఎలా ఉంది, ఒక్కసారి నేను ఇందులో పర్వాలేదా, రెండోది పర్వాలేదా, 3 పర్వాలేదా, అన్నీ మీరు పర్వాలేదా, అలా అయితే గుండెల మీద చేయి వేసుకుని సంతోషంగా మనం బ్రతకచ్చు. ఎందుకు అంటే నేను శాపగ్రస్తమైంది ఏది నాలో లేదు. అలా లేకుండా నేను ఇంకా భవిష్యత్తులో కూడా జాగ్రత్త పడతాను. అందుకోసం దేవుడు ఈ రోజున శాపగ్రస్తులు ఎవరో తెలిస్తే, ఈ శాపగ్రస్తుల్లో ఒకవేళ ఏ రకమైన కార్యమైనా తెలియకుండా ఒకవేళ నేను కూడా ఇలా ఉన్నానే అని మనకు అనిపిస్తే అది మార్పు చేసుకొని ఆ శాపగ్రస్తమైన జీవితం నీలో లేకుండా ఉంటే ఒక రోజున పరలోకానికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ ప్రేమతోనే దేవుడి మాటలు మనకు అందించాడు. ఓపికతో ఉన్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ నేను ముగిస్తూ ఉన్నాను.